హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము 2025 ఏపీ డిఎస్సి ఎగ్జిటీలో వచ్చినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్ల కాన్సెప్ట్ చూద్దాం. మరి మొదటి క్వశ్చన్ చూద్దాం. మొదటి క్వశ్చన్ ఏముందంటే, క్రింది గుణకారంలో ఏ కామా బి అక్షరాల విలువలు అని ఇక్కడ క్రింది గుణకారంలో ఏ కామా బి అక్షరాల విలువలు అని ఇక్కడ అయితే మనకి ఇచ్చినటువంటి అక్షరాలు ఏమన్నా ఇక్కడ సో ఏబి అనమాట. మరి ఏబి అనేటువంటి విలువను మనం 6తో గుణిస్తే మనకు వచ్చేది ఏమో చెప్పండి. ఇక్కడ బి ఏదైతే విలువ ఉంటుందో అవే విలువలు ఇక్కడ ఆన్సర్లో రావాలంటే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లు ఏముందంటే ఇక్కడ ఆప్షన్ 4 ఉన్నాయి. ఇక్కడ ఏ = 4, బి = 2, ఏ = 4 7 7 2 7 4 అనమాట. ఇక్కడ దీనిలో ప్రతిక్షేపిద్దాం. మనం ఏబి అంటే అర్థమైంది ఇక్కడ మామూలుగా మనకు. సో ఏ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే మనం A4 B2 కాబట్టి అప్పుడు ఏబి ఏమైతే చెప్పండి. ఏబి = మనకు 42కు సమానం. ఎందుకంటే ఏ ప్లేస్లో 4 రాస్తాం, బి ప్లేస్లో 2 రాస్తే ఆ మొత్తం 42 అవుతుంది అనమాట. మరి 42 దేంతో గుణించాలి మనం? ప్రతిదాన్ని 6తో గుణించాలి కాబట్టి 6తో గుణిద్దాం మనం. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి. 6 2 12, 6 4 24, 1 25 కాబట్టి మనకు వచ్చినటువంటి ఇక్కడ మనకి బి అంటే యాక్చువల్గా ఎంత 2 కాబట్టి మనకి అన్ని 2 2 2 రావాలి. బి ప్రకారం 2 రావాలి, కానీ మనకి రాలే కాబట్టి సో ఇది మనకి ఆన్సర్ కాదనమాట. మరి అదేవిధంగా నెక్స్ట్ ఎంత ఉంది ఇక్కడ 4 7 అంటే అర్థమైంది ఇక్కడ 47 అనమాట. సో దీని కూడా దీంతో గురించి మనం 6తోనే గుణించాలా. అప్పుడేమో చెప్పండి ఇక్కడ 6 7 42, 6 4 24, 1 4 28 282 వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ కూడా మనకు 3 విలువలు సేమ్ రాలే కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదనమాట. మరి 72ను మనం దేంతో గురించి 6తో గుణిద్దాం మనము. 6 2 12, 6 7 42, 43 432. సో ఇక్కడ కూడా సేమ్ రాలేదు. నెక్స్ట్ లాస్ట్ టైం ఇది కూడా కాదు. ఇక్కడ లాస్ట్ టైం ఇది 74 కాబట్టి 74 ఇంటూ ఎంత చెప్పండి 6 అనమాట. మరి గుణిద్దాం. 6 4 24, సో 6 7 42, 42 2 అంటే 44 కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ 444. చూడండి ఇక్కడ. సో బి అంటే 4 ఉంది ఇక్కడ కాబట్టి బి అంటే 4 ఉంది ఇక్కడ. సరే, బి అంటే 4 వచ్చింది ఇక్కడ. 4 తీసుకున్నాం మనము. ఇక్కడ అన్ని ఇక్కడ 4 అంటే 4 4 4 రావాలి కాబట్టి మనకి ఇక్కడ 444 వచ్చింది ఇక్కడ. కాబట్టి మనకి ఏదైతే 4 ఉంటుందో ఆప్షన్ మనకి ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ కావడం జరుగుతుంది. ఎందుకోసం అంటే 74ని మనము 6తో గుణిస్తే మనకు వచ్చేది ఏంటంటే సో B4 కాబట్టి 444 రావడం జరిగింది అనమాట. ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సెకండ్ వన్ చాలా ఈజీ క్వశ్చన్. చూడండి, ఏమిచ్చింది ఇక్కడ 100 వరకు గల సంయుక్త సంఖ్యల సంఖ్య అంటే ఇక్కడ మరి 100 వరకు ఉన్నటువంటి సంయుక్త సంఖ్యల సంఖ్య మనకి ఎంత చెప్పండి మొత్తము. సో 74 ఆన్సర్. ఎంత చెప్పండి 74 అనమాట. మనకు తెలుసు ఆల్రెడీ. సో మరి 1 నుండి 100 వరకు మనం సంఖ్యలు తీసుకుంటాం మనం. అందులో సో 1 నుంచి 20 వరకు ఉన్నటువంటి మొత్తం సంఖ్యలో మనకు 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. అదేవిధంగా సో మొదటి సంఖ్య ఇక్కడ మనకు మొదటి అంకె ఏదైతే ఉంటుందో 1 ఏదైతే ఉంటుందో ఈ 1 అనేటువంటిది మనకు సో ప్రధాన సంఖ్య కాదు. అదేవిధంగా సంయుక్త సంఖ్య కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. కాబట్టి అప్పుడు మనకు 1ని తీసేస్తే 100లో 25 పోతే మనకి ఎంత అప్పుడు 75 ఉంటుంది. 75 మళ్ళీ ఏం చేసిన తర్వాత మనము 1 తీసేస్తాం అప్పుడు మనకు వచ్చేది ఏంటంటే 74. కాబట్టి 25 ప్రధాన సంఖ్యలు, 74 సంయుక్త సంఖ్యలు, ఒకటేమో ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. కాబట్టి మొత్తం వీటి సంఖ్య ఏంటంటే 100కి సమానం అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా. 1 నుండి 100 వరకు ఉన్నటువంటి సంయుక్త సంఖ్యల సంఖ్య మొత్తం ఎంతంటే 74కు సమానం కావడం జరుగుతుంది అనమాట. మరి సంయుక్త సంఖ్య అంటే ఏంటి మీకు తెలుసు ఆల్రెడీ. సో 3 లేదా అంతకంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే ఆ సంఖ్యలు ఏమంటారంటే సంయుక్త సంఖ్యలని అంటారు. ప్రధాన సంఖ్యలు అంటే కేవలం 2 కారణాంకాలు ఉంటే ఆ సంఖ్యలు ఏమంటారంటే సంయుక్త సంఖ్యలని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకుంటే 2 మనకు సో 2 × 1 ఒకటే. ఇక్కడ మనకు 2 కారణాంకాలు కంటే ఏమంటారు అని ప్రధాన సంఖ్య అంటారు. మరి అదేవిధంగా 4 తీసుకుంటే 4కి వచ్చే కారణాంకాలు ఏముంటాయి? సో 2 × 2, అదేవిధంగా 4 × 1 కాబట్టి 1 2 4 ఇక్కడ 3 కారణాంకాలు కాబట్టి ఏమంటుందని సంయుక్త సంఖ్య అని అంటారు. తర్వాత మూడో క్వశ్చన్ చూద్దాం. మూడో క్వశ్చన్ ఏంటంటే 3 + 5 + 7 + 9 + -43 ఈ యొక్క సంఖ్యల మొత్తం ఎంత ఇక్కడ. అయితే చూడండి, సో దీని మామూలుగా మనము అంకశ్రేణి ప్రకారం చేస్తాం మనము. అంకశ్రేణిలో మొదటి పదము చివరి పదం మనకి ఇచ్చినాడు ఇక్కడ. సో మీకు ఇది 10వ క్లాస్లో ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోవాలి. సో మొదటి పదం దేంతో సూచిస్తాము? ఏతో సూచిస్తాం మనము. ఏ = 5 అనమాట. మరి చివరి పదం దేంతో సూచిస్తాం? ఎల్తో సూచిస్తాము. ఎల్ కూడా మనకి ఎంత 43 అనమాట. మరి ఇక్కడ ఇచ్చినటువంటి మొత్తం నంబర్ల సంఖ్య ఎంత అంటే దాని ఎన్ అనుకుంటాము. సో ఎన్ యొక్క ఫార్మ్ ఏం చేయమంటే ఇంకోటి డి తీసుకుంటాం మనం. డి అంటే ఇక్కడ 2 వరుస పదాల మధ్య తేడా అనమాట. 5 - 3 ఎంత 2 కాబట్టి డి అంటే మనం 2గా తీసుకుంటాం మనము. నెక్స్ట్ ఏం కావాలి మనకి? ఈ ఇచ్చినటువంటి సంఖ్యల మొత్తం ఎంత, ఈ సంఖ్యల యొక్క సంఖ్య ఎంత ఏం చేస్తాం మనము? ఎన్ కనుకుంటాము. ఎన్కు ఫార్మ్ ఏంది ఇక్కడ L - A/D + 1 అనమాట. ఎల్ అంటే ఇక్కడ చివరి పదము, ఏ అంటే మొదటి పదం, బై డి అంటే ఇక్కడ మనకి వాటి మధ్య తేడా అనమాట. సో +1 ఇక్కడ. మరి ఎల్ అంటే మనకి ఎంత ఉంది ఇక్కడ 43 కాబట్టి సరే ఫస్ట్ పదం మీకు ఏ ఎంత ఉంది ఇక్కడ 3 ఉంది ఇక్కడ. ఏ 3 ఇచ్చినాడు ఇక్కడ. మరి ఎల్ అంటే ఎంత 43 మైనస్ ఏ అంటే ఎంత 3 ఇక్కడ. బై డి అంటే ఎంత 2 అనమాట. +1 ఇక్కడ రాద్దాం మనము. మరి 43 - 3 ఎంత 40 వస్తుంది. 40/2 + 1 కొట్టేద్దాం. 2 × 2 20 20 + 1 ఎంత అయిపోయింది 21. కాబట్టి ఏంటంటే ఎంత ఇక్కడ మనకు n = మనకు 21కి సమానమైంది అనమాట. మరి
అంక శ్రేణిలో మొదటి పదము చివరి పదం ఇస్తే వాటి పదాల మొత్తానికి ఫార్ములా ఏమంటే మీకు తెలిసిందే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ అనమాట. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ అనమాట. ఏంటంటే మనకి ఎంత వచ్చింది 21 కాబట్టి 21/2 ఇంటూ ఏ అంటే ఎంత 3 ప్లస్ ఎల్ అంటే ఎంత 43 అనమాట. 21/2 ఇంటూ 3 ప్లస్ 43 ఎంత 46 అవుతుంది. మరి క్యాన్సల్ చేద్దాం. 2 ఎక్కం 2 2 రెంట్ల 2 3. అప్పుడు మనకు వచ్చేటువంటి ఎస్ఎన్ ఎంతంటే 21 ఇంటూ 23 కాబట్టి 21 ఇంటూ 23 ఈ మొత్తం గుణిస్తే మనకు వచ్చే ఆన్సర్ అంటే 483. కాబట్టి ఇచ్చినటువంటి మొత్తము సంఖ్యల మొత్తం ఎంతంటే మనకు 483కు సమానం కావడము జరుగుతుంది. తర్వాత 4వ క్వశ్చన్ చూద్దాం. 4వ క్వశ్చన్ ఏమంటే రూపాయలు 12,000కు సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు అయ్యేటువంటి చక్రవడ్డీ ఎంత అని ఇక్కడ మరి చక్రవడ్డీ కావాలి కాబట్టి మనం ఏం చేసేప్పుడు మనము సో ఇక్కడ విలువలు రాసుకుందాం. మనము ఇది ఏంది ఇక్కడ పి అంటే అసలు అనమాట. ఇక్కడ ఇది అసలుకి సమానము. సో పి ఈక్వల్ టు 12,000 తీసుకుంటాం మనం. అదేవిధంగా తర్వాత మరి చక్రవడ్డీ రేటు మనకి ఎంత 10% కాబట్టి ఆర్ ఈక్వల్ టు మనము 10% తీసుకుంటాము. అదేవిధంగా ఎన్ని సంవత్సరాలు చెప్పండి ఇక్కడ 2 సంవత్సరాలు కాబట్టి సంవత్సరాలకు వస్తున్న వడ్డీ లెక్కేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనము సో n ఈక్వల్ 2గా తీసుకుంటాం. మనం నెంబర్ ఆఫ్ టర్మ్స్ వీఆర్ పేయింగ్ అమౌంట్ అనమాట. ఇక్కడ అమౌంట్ పే చేసేటువంటి యొక్క సంఖ్యను ఎన్గా తీసుకుంటాము. మనము చక్రవడ్డీ ప్రకారం ఎన్గా తీసుకుంటాము. మరి సాధారణ వడ్డీలు టీగా తీసుకుంటాం అనమాట మనము. మరి ఏం కావాలి మనకు చక్రవడ్డీ కావాలి. అయితే మీకు తెలుసు చక్రవడ్డీ ప్రకారము చక్రవడ్డీకి ప్రత్యేకంగా సూత్రం ఏమి ఉండదు. చక్రవడ్డీ ప్రకారం మొత్తానికే సూత్రం ఉంటుంది మనకి. దానికి ఫార్ములా ఏమంటే ఏ ఈజ్ ఈక్వల్ టు సో పి ఇంటూ 1 ప్లస్ r/100. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అమౌంట్ అనమాట. ఈ అమౌంట్లో ఏముంటుంది చెప్పండి ఇక్కడ అసలు ఉంటుంది ప్లస్ చక్రవడ్డీ రెండు కలిపి ఉంటాయి అనమాట ఇక్కడ. మరి ఇప్పుడు కనుక్కుందాం మనం. ఫస్ట్ అమౌంట్ కనుక్కుందాం మనము. మరి ఏ ఈక్వల్ టు పి అంటే ఎంత 12,000 కాబట్టి 12,000 ఇంటూ 1 ప్లస్ ఇక్కడ ఇంటూ ఉంటుంది ఏమి ఇక్కడ ఇంటూ తీసుకొచ్చి మనం 1 ప్లస్ ఆర్ అంటే ఎంత 10 కాబట్టి 10/100 ఘాతాంకం ఎంత ఇక్కడ మనం 2 తీసుకుంటాం మనము. తర్వాత 12,000 ఇంటూ చూడండి ఇక్కడ 10 ఎక్కం 10 10 10ల 100 ఇక్కడ సో 1/10 అనమాట. ఇప్పుడు కాసా కడితే ఏమొస్తుంది 10 ఎక్కం 10 10 ప్లస్ 1 11 11/10 ఘాతాంకం ఎంత అయిపోయింది ఇక్కడ 2 అనమాట. ఇక్కడ 1 తీసుకుంటాం ఒక 10 10 ఇక్కడ. తర్వాత అడ్డగుణకరం చేస్తే 10 ఎక్కం 10 1 ఎక్కం 1 10 ప్లస్ 1 11/2 అనమాట ఇది. తర్వాత మరి స్క్వేర్ అంటే అర్థమైంది ఇక్కడ దీన్ని 2 సార్లు గుణించాలి కాబట్టి 12,000 ఇంటూ ఎంత అయిపోయింది ఇక్కడ 11/10 ఇంటూ 11/10 2 సార్లు గుణిస్తాం మనము. ఇప్పుడు క్యాన్సల్ చేద్దాం మనం. 1 0 క్యాన్సల్ ఇక్కడ. అప్పుడు మనకు వచ్చినటువంటి విలువ ఎంత ఇక్కడ 120. సో ఇంటూ ఎంత అయిపోయి 120 సారీ ఒక నిమిషం కొద్దిగా రాంగ్ చేసిన. ఇక్కడ మ్యాక్సిమం మనకి ఎంతంటే 12,600 ఇక్కడ మనకి ఇచ్చింది. ఇక్కడ 12,600 అనమాట. ఇక్కడ 12,600 ఇక్కడ 6 ఇక్కడ. మరి ఇప్పుడు మనకి వచ్చేట విలువ ఇక్కడ 126 ఇంటూ ఎంత అయిపోయింది 11 చేస్తే 121 కింద హారం ఎందుకు 1 1 కాబట్టి 1 రాసుకోకుండా ఏం కాదు మనం. కాబట్టి సో ఒక్కొక్కటి ఒకటి రాసుకోకుండా ఏం కాదు. సో 126 ఇంటూ 11 121 అనమాట. మరి మొత్తం గుణిస్తే మనకు వచ్చేటువంటి విలువ ఎంతంటే గుణించాలి. మీరు గుణిస్తే వచ్చే విలువ ఏంటంటే 15,246. కాబట్టి ఇది ఏంది ఇక్కడ అమౌంట్ అంటే ఎంతమంది ఇక్కడ చక్రవడ్డీ మరియు అసలు మొత్తం కలిపి వచ్చేటువంటి విలువ ఎంత మనకి ఇక్కడ 15,246. అంటే అర్థమైంది ఇక్కడ 12,600 రూపాయలపై 10% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు అయ్యేటువంటి మొత్తం ఎంతంటే 15,246 అనమాట. కానీ మనకేం కావాలి మనకు చక్ర వడ్డీ కావాలి. మరి వడ్డీ అంటే ఏం చేస్తాం మనము ఈ యొక్క అమౌంట్ నుంచి మనము అసలుని తీసేస్తాం మనం. అప్పుడు ఏమో అమౌంట్ అంటే మీకు ఎంత వచ్చింది ఇక్కడ 15,246 మైనస్ ఏం చేస్తాం ఇప్పుడు 12,600 తీసేయాలి మనం. అప్పుడు వచ్చేటి మనకి ఏమంటే చక్రవడ్డీ అనమాట. కాబట్టి 6 4 12 6 పోతే 6 ఇక్కడ 4లో 2 పోతే 2 అనమాట. ఇక్కడ 0 ఉంటుంది ఇక్కడ. కాబట్టి మనకు వచ్చేటువంటి చక్రవడ్డీ ఎంతంటే 2,646. ఇది మనకు ఆన్సర్ కూడా ఇది మనకు చక్రవడ్డీకి సమానం అనమాట ఇది. తర్వాత 5వ క్వశ్చన్ చూద్దాం. 5వ క్వశ్చన్ ఏమంటే సత్య ప్రవచనాన్ని గుర్తించండి. మరి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది ఇక్కడ మనకు అన్ని దీర్ఘ చతురస్రాలు అవుతాయంట. మరి మొదటి స్టేట్మెంట్ ఇక్కడ ఇందులో ఏది ఇచ్చినట్టు 4 స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ చెప్పాలంటే మనము. సో మిగతా 3 రాంగ్ ఉంటే 1 మాత్రమే కరెక్ట్ అనమాట ఇక్కడ. మరి ఫస్ట్ ఏమైంది ఇక్కడ అన్ని దీర్ఘ చతురస్రాలు అవుతాయంట. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకోసం అంటే అన్ని దీర్ఘ చతురస్రాలు కావు. ఎందుకంటే ఇక్కడ దీర్ఘ చతురస్రం కావాలంటే ఇందులో యాక్చువల్ చతురస్రంలో ఎట్లుంటాయి అన్ని భుజాలు సమానం ఉంటాయి. కానీ దీర్ఘ చతురస్రంలో అన్ని భుజాలు సమానంగా ఉండవు. మరి దీర్ఘ చతురస్రం కావాలంటే అన్ని భుజాలు సమానం కావాలి కానీ కావు కాబట్టి సో ఇది మనకి రాంగ్ స్టేట్మెంట్ అనమాట. మరి సెకండ్ ఏముంది ఇక్కడ అన్ని గాలిపటాలు సమచతుర్భుజాలు అవుతాయి. అన్ని గాలిపటాలు సమచతుర్భుజం అంటే ఇక్కడ రాంబస్ అనమాట. మరి గాలిపటం అంటే మనకి ఈ విధంగా ఉంటుంది. 2 భుజాలు సమానం ఉంటాయి, మిగతా 2 భుజాలు సమానం ఉంటాయి, 4 సమానం ఉండవు. కానీ ఈ గాలిపటం మనకు రాంబస్ కావాలంటే ఏం కావాలి చెప్పండి అన్ని భుజాలు కూడా సమానంగా ఉండాలి. మరి గాలిపటంలో అన్ని భుజాలు సమానం ఉండవు కాబట్టి అది రాంబస్ అనేటువంటిది కాదు. కాబట్టి ఇది కూడా మనకు రాంగ్ స్టేట్మెంట్ అనమాట.
మరి థర్డ్ ఏమని చెప్పండి ఇక్కడ అన్ని సమాంతర చతుర్భుజాలు సమలంబ చతుర్భుజాలు అవుతాయి. చూడండి ఇక్కడ సమాంతర చతుర్భుజం అంటే ఇదనమాట. మరి ఈ సమాంతర చతుర్భుజం రాంబస్, మరి సమలంబ చతుర్భుజం అంటే ఏంది ఇక్కడ ట్రెపీజియం కావాలన్నమాట. మరి ట్రెపీజియం అంటే ఇది కాబట్టి మరి సమలంబ చతుర్భుజం యొక్క నియమాలను సమాంతర చతుర్భుజం పాటించాలన్నమాట. మరి సమలంబ చతుర్భుజ నియమాలు ఏమైనా ఇక్కడ, సో ఒక జత భుజాలు సమాంతరంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా మనకు సమాంతర చతుర్భుజం కూడా ఒక జత భుజాలు సమాంతరంగానే ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ ఏం కావాలా, సమలంబ చతుర్భుజంలో ఆసన్న కోణాల మొత్తం 180కి సమానం కావాలి కాబట్టి ఇక్కడ కూడా మనకు ఆసన్న కోణాల మొత్తం 180కి సమానం అవుతుంది. ఇక్కడ రెండే నియమాలు ఉంటాయి మామూలుగా సాధారణంగా, కాబట్టి ఈ నియమాలను ఇది పాటిస్తుంది కాబట్టి ఇది మనకు కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. అర్థమైంది. ఇక్కడ అన్ని సమాంతర చతుర్భుజాలు సమలంబ చతుర్భుజాలు అవుతాయి కాబట్టి మనకు మూడో స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది అనమాట. మరి ఫోర్త్ ఏముంది ఇక్కడ అన్ని సమలంబ చతుర్భుజాలు చతురస్రాలు అవుతాయి. మీకు ఇందాక చెప్పాను ఇక్కడ ఈ సమలంబ చతుర్భుజం చతురస్రం కావాలంటే ఏం కావాలా, అన్ని భుజాలు సమానం ఉండాలి కాబట్టి దీంట్లో అన్ని భుజాలు సమానం ఉంటే సమానం ఉండవు కాబట్టి సమలంబ చతుర్భుజము చతురస్రం అనేటువంటిది కాదనమాట. కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే ఇక్కడ థర్డ్ వన్ అన్ని సమాంతర చతుర్భుజాలు సమలంబ చతుర్భుజాలు అవుతాయి, అదొకటి మనకు కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. మిగతావన్నీ కూడా మనకు రాంగ్ స్టేట్మెంట్ అనమాట. తర్వాత ఆరో క్వశ్చన్ చూద్దాం. ఆరో క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇచ్చినట్టు ఇక్కడ ఒక తలంలో రెండు విభిన్న బిందువుల గుండా గీయగల సరళరేఖల సంఖ్య ఎంత అనేది ఇక్కడ చాలా ఈజీ ఆన్సర్. ఒక తలంలో రెండు బిందువుల గుండా మనము ఒకే ఒక సరళరేఖ మాత్రమే గీస్తాము కాబట్టి ఒక బిందువు ఇంకో బిందువు తీసుకుంటే మనము ఈ రెండు బిందువుల గుండా కేవలం మనము ఒకే ఒక సరళరేఖను మాత్రమే గీస్తాము, అంతకంటే ఎక్కువ సరళరేఖ గీయలేము మనము. కానీ వక్రాలు మాత్రం ఎన్నైనా గీయచ్చు. మనం ఇది వక్రం అనమాట, ఇది ఇటువంటి వక్రాలు మనం ఎన్నైనా గీయచ్చు కానీ సరళరేఖ మాత్రం ఒకటే గీస్తాము కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే రెండు బిందువుల గుండా ఒక తలంలో మనం ఒకే ఒక సరళరేఖను మాత్రమే గీస్తాం కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే ఒకటి మాత్రమే ఆన్సర్ అవుతుంది అనమాట ఇక్కడ. తర్వాత ఏడో క్వశ్చన్ చూద్దాం. ఏడో క్వశ్చన్ ఏమంటే ఒక క్రమ బహుభుజి యొక్క ప్రతి అంతర మరియు బాహ్య కోణాల నిష్పత్తి 5:2 అయితే ఆ బహుభుజి యొక్క భుజాల సంఖ్య ఎంత అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒకటి ఏమంటే ఏదైనా బహుభుజి తీసుకుంటే మనం ఆ బహుభుజి యొక్క బాహ్య కోణము సూత్రం ఏంటంటే బహుభుజి యొక్క బాహ్య కోణము 360/n అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు ఆ బహుభుజి యొక్క భుజాల సంఖ్య అనమాట. ఏంటంటే ఇక్కడ బహుభుజి యొక్క భుజాల సంఖ్య. మరి అందులో బాహ్య కోణం ప్రతి బాహ్య కోణం ఎంతంటే 360/nకు సమానం అవుతుంది. ఇదే ఇక్కడ మనకి క్రమ బహుభుజి అంటే అర్థం ఇక్కడ అన్ని భుజాలు కూడా సమానంగా ఉంటాయి. అన్ని భుజాలు సమానంగా ఉండేటువంటి ఏదైనా మనము బహుభుజం తీసుకుంటే అందులో ఒక బాహ్య కోణం ఎంతంటే 360/nకు సమానం అన్నట్టు. ఏంటంటే ఇక్కడ ఆ యొక్క బహుభుజ యొక్క భుజాల సంఖ్య అనమాట, గుర్తుపెట్టుకోండి ఇది. తర్వాత మనకి ఏమిచ్చింది చెప్పండి ఇక్కడ బహుభుజ యొక్క అంతర మరియు బాహ్య కోణాల నిష్పత్తి ఎంత 5:3 అనమాట. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా కానీ మనం బహుభుజి ఇట్లా తీసుకుంటే మనము ఆ బహుభుజులు ఎంతో కొంత లోపలి కోణం బయట కోణం ఉంటుంది అనమాట. బహుభుజులు అన్ని అంతర కోణాలు సమానం ఉంటాయి, అదేవిధంగా అన్ని బాహ్య కోణాలు సమానం ఉంటాయి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది అంతర కోణం, ఇక్కడ మనం దీన్ని పొడిగిస్తే ఇక్కడ బాహ్య కోణం వస్తుంది ఇక్కడ కాబట్టి ఇది అంతర కోణం, ఇది బాహ్య కోణం అనమాట. ఈ అంతర కోణం బాహ్య కోణం వీటి మొత్తం మనకి ఎంత సమానం అంటే 180కి సమానం అవుతుంది, గుర్తుపెట్టుకోవాలా. సో ఏదైనా శీర్షం వద్ద అంతర కోణం బాహ్య కోణాలు మొత్తం ఎంత సమానం అంటే 180కి సమానం అవుతుంది అనమాట. మరి ఇక్కడ అంతర కోణం బాహ్య కోణం నిష్పత్తి మనకి ఎంత ఇచ్చిన 5:2 కాబట్టి సో అంతర కోణం మనము 5x అనుకుందాం. మనం నిష్పత్తి పోవాలని చేస్తాం, మనము xతో గుణిస్తాం. అదేవిధంగా బాహ్య కోణం ఎంత అయిపోయింది, సో 2x అనుకుంటాం. మనం బాహ్య కోణం మనకు 2xకి సమానం అనమాట. మరి వీటి మొత్తం ఎంత సమానం, దీని ప్రకారం మనకు 180కి సమానం కాబట్టి అంతర కోణం బాహ్య కోణాలు మొత్తం 180కి సమానం అవుతుంది కాబట్టి అంతర కోణం అంటే 5x ప్లస్ బాహ్య కోణం ఎంత 2x అనమాట. వీటి మొత్తం ఎంత 180కి సమానం చేసుకుంటాం మనము. మరి 5x ప్లస్ 2x ఎంత మొత్తం 7x అనమాట. సో మొత్తం ఏంటంటే 180కి సమానం అవుతుంది. అప్పుడు x ఏమొస్తుందో చెప్పండి, 187 ఇక్కడ పోతే భాగశరాలు/7 అనమాట ఇక్కడ. మరి ఇదేం చెప్పండి, x వచ్చినట్టు మనకి విలువ అనమాట. మనకి ఏమిచ్చింది ఇక్కడ బాహ్య కోణం, మరి బాహ్య కోణము ఎంత ఇచ్చినట్టు ఇప్పుడు బాహ్య కోణం మనకు 2x కాబట్టి మరి 2x మరి 2 × x అంటే మనకి ఎంత వచ్చింది చెప్పండి ఇక్కడ 180/7 కాబట్టి 180/7. మరి 182 ఎంత అయిపోయింది ఇక్కడ 182 మనకి ఎంత వస్తుంది 360 వస్తుంది /7 కాబట్టి 360/7 వచ్చింది. అంటే అర్థమైంది ఇక్కడ ఆ యొక్క బహుభుజ యొక్క బాహ్య కోణం ఎంతకు సమానం ఇక్కడ మనకు 360/7కు సమానం కావడం జరిగింది. అయితే మీకు చెప్పిన ఇంతకుముందు నేను బాహ్య కోణానికి ఫార్ములా చెప్పండి 360/n కాబట్టి ఇది ఒక బాహ్య కోణం అనమాట. ఇక్కడ మనకు బాహ్య కోణం ఏమొచ్చింది చెప్పండి ఇక్కడ 360/7 వచ్చింది. ఇక్కడ మనకు 7 ఏదైతే ఉంటుందో అది మనకు ఆ బహుభుజ యొక్క భుజాల సంఖ్యకి సమానం కావడము జరుగుతుంది. కాబట్టి మనకు ఆ బహుభుజ యొక్క భుజాల సంఖ్య ఎంత అంటే ఇక్కడ మనకు 7కు సమానం అవుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే 7 అనమాట. ఆన్సర్ 7 మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది. తర్వాత 8th క్వశ్చన్ చూద్దాం. 8th క్వశ్చన్ ఏమంటే త్రిభుజం ఏబీసీలో AB = AC
మరియు యాంగిల్ సి ఈజ్ 40 డిగ్రీలు అయితే యాంగిల్ ఏ ఈజ్ టు యాంగిల్ బి యొక్క విలువ ఎంత ఇక్కడ చూడండి. త్రిభుజం ఏబిసి అంట, ఇక్కడ గీద్దాం త్రిభుజం ఏబిసి అనమాట. సో ఏబిసి తీసుకున్నాం. నెక్స్ట్ మెన్షన్ ఇక్కడ మనకు ఏబి ఈజ్ ఈక్వల్ ఏసీ అంటే ఏబి విలువ ఏసీకి సమానం అంటే రెండు కూడా సమానం కాబట్టి ఏమంటారు దీన్ని సమద్విబాహు త్రిభుజం అనమాట. మళ్ళీ ఏం చెప్పండి ఇక్కడ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ 40 కాబట్టి సి వద్ద కూడా ఇక్కడ 40 డిగ్రీస్ అనమాట. అయితే చూడండి ఇక్కడ ఇది మనకు సమబాహు త్రిభుజం అవుతుంది, సమద్విబాహు త్రిభుజం అవుతుంది. సమద్విబాహు త్రిభుజం అనమాట. రెండు భుజాలు సమానం అంటే ఏమంటారు సమద్విబాహు త్రిభుజం అనమాట. మరి సమద్విబాహు త్రిభుజంలో రెండు భుజాలు సమానం అంటే ఆ సమానంగా ఉన్నటువంటి భుజాలకు ఎదురుగా ఉండేటువంటి కోణాలు సమానం అంటే అర్థమైంది. ఇక్కడ ఈ రెండు సమాన భుజాలు కాబట్టి వీటికి ఎదురుగా ఉండేటువంటి కోణాలు అంటే ఏబీ భుజానికి ఎదురుగా కోణం మీద సి ఉంది, అదేవిధంగా ఏసీకి ఎంత ఉంది ఇక్కడ ఎదురుగా కోణం బి అనమాట. మరి సి వద్ద 40 ఉంటే బి వద్ద కోణం కూడా 40 ఉంటుంది అనమాట. అయితే మరి సి వద్ద బి వద్ద 40 ఉంటే అప్పుడు ఏ వద్ద కోణం ఎంత అయిపోయింది ఇక్కడ మీకు తెలుసు ఆల్రెడీ. ఒక త్రిభుజంలో ఉండేటువంటి మూడు కోణాల మొత్తం ఎంత సమానము 180కి సమానం అవుతుంది అనమాట. మరి 180లో ఇక్కడ 40 ఇక్కడ 40 పోతే ఎంత ఉంటుంది మీకు 100 కాబట్టి సో ఏ వద్ద కోణం ఎంత 100 డిగ్రీలు అవుతుంది అనమాట. కానీ మనకి ఏమిచ్చింది ఇక్కడ యాంగిల్ ఏ ఈజ్ టు యాంగిల్ సి ఎంత అన్నాడు. మరి యాంగిల్ ఏ ఈజ్ టు యాంగిల్ బి అనమాట. మరి ఏ అంటే ఎంత 100 కాబట్టి సో 100 ఈజ్ టు ఎంత చెప్పండి ఇక్కడ బి అంటే ఎంత ఇక్కడ 40 డిగ్రీలు అనమాట. మరి క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది 0 0 క్యాన్సిల్ ఇక్కడ 2 2 4 2 5 కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 5:2 కాబట్టి ఏ వద్ద బి వద్ద కోణాల యొక్క నిష్పత్తి ఏంటంటే 5:2కు సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 9th క్వశ్చన్ చూద్దాం. 9th ఏమంటే ఒక దీర్ఘఘనం యొక్క పొడవు వెడల్పు మరియు ఎత్తులు వరుసగా 3x + y, x + y మరియు 2x - y అయితే దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం ఎంత అన్నాడు మీకు తెలుసు ఆల్రెడీ. సో ఇది ఎల్ అనమాట, పొడవు ఎల్, వెడల్పు బి, అదేవిధంగా హెచ్ ఎంత 2x - y అనమాట. అయితే దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం ఫార్ములా అని చెప్పండి v = l × b × h అనమాట. పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు అనమాట. మరి v = పొడవు అంటే మీకు ఎంత ఇక్కడ 3x + y తర్వాత ఇంటూ మరి b అంటే ఎంత ఉంది ఇక్కడ x + y కాబట్టి x + y తర్వాత నెక్స్ట్ ఏం చెప్పండి h అంటే ఎంత 2x - y కాబట్టి ఇది పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు అనమాట. మరి తర్వాత ఈ గుణిద్దాం మనం ఫస్ట్ రెండు గుణిద్దాం మనము. గుణిస్తే ఏమొస్తుంది ఇక్కడ x తో గుణించాలి కాబట్టి 3x × 3x 3x² x × y xy తర్వాత y × 3x సో 3xy తర్వాత y × y y² అనమాట. పక్కన ఏముంది ఆల్రెడీ ఇక్కడ 2x - y అలాగే ఉంటుంది ఇక్కడ. తర్వాత మళ్ళీ సూక్ష్మీకరిస్తే దీన్ని మనం 3x² సజాతి పదాలు కలపాలి కాబట్టి xy + 3xy ఎంత 4xy అవుతుంది ఇది. తర్వాత ఎంత ఇక్కడ y² అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాము దీన్ని మళ్ళీ మనం దీంతో గుణించాలి, మనం 2x - yతో గుణించాలన్నమాట. మరి గుణిద్దాం మనము 2x × 3x² 2 6 x × x² అంటే x⁻³ అనమాట. తర్వాత 2x × 4xy ఎంత వస్తుంది అప్పుడు 2 4 8 x × x x² తర్వాత y అనమాట. తర్వాత 2x × y² 2xy². నెక్స్ట్ -yతో గుణించాలి -y × 3x² -3x²y -y ఇంటూ +4xy ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది ఇక్కడ 4xy² తర్వాత -y × y² -y³ వస్తుంది. వీడు సూక్ష్మీకరిద్దాం మనము 6x³ తర్వాత ఇది అయిపోయింది రాసినాము 8x²y తర్వాత -3x² మొత్తం ఎంత ఉంటుంది ఇప్పుడు 8లో 3 పోతే 5 కాబట్టి 5x²y అనమాట. తర్వాత +2xy² -4xy² ఏముంటుంది అప్పుడు -4లో 2 పోతే -2xy² ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్ లాస్ట్ ఏముంటుంది ఇక్కడ మనకు -y³ అనమాట. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే 6x³ + 5x²y -2xy² -y³ ఇది మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 10వ క్వశ్చన్ చూద్దాం. 10వ క్వశ్చన్ ఏముంది ఇక్కడ మనకు 56 పక్కల మనకి 6 సున్నాలు ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఇక్కడ ఏముంది ఇక్కడ 0.0000014 ఉంది ఇక్కడ. మరి నేను సూక్ష్మీకరిస్తే 56 పక్కల మనకి ఎన్ని సున్నాలు చెప్పండి ఇక్కడ. సో 1 2 3 4 5 6 ఇక్కడ దేని మనం 56 × 10 ఘాతాంకము 6గా రాసుకోవచ్చు మనము. 56 పక్కల మనకి 6 జీరోస్ ఉంటే ఏం చేస్తామని సింపుల్గా మనము 56 × 10⁻6గా రాసుకోవచ్చు. సో ఇక్కడ బై ఉంది కాబట్టి బై తర్వాత ఇక్కడ ఏం రాస్తుంది మనము సో 0 పాయింట్ తర్వాత మనకి 0 తర్వాత మనకి 1 2 3 4 5 6 7 ఇక్కడ 7 మొత్తం 7 అంకెలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం మనము దీన్ని మనము దశాంశ భిన్నాన్ని అక్కడనే భిన్నంగా మారుస్తే ఏమొస్తుందంటే సో ఇక్కడ పైన రాస్తే ఇక్కడ సో కింద హారంలో 14 అలాగే ఉంటుంది ఇక్కడ 14 అలాగే ఉంటుంది ఇక్కడ. మరి దీనికి వచ్చేటువంటి భిన్నం ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ దీన్ని మనం దశాంశ అక్కడనే భిన్నంగా మారుస్తే సో లవంలో ఏమొస్తుందంటే ఇక్కడ 1 పక్కల మనకి 1 2 3 4 5 6 7 కాబట్టి 7 సున్నాలు వస్తాయి ఇక్కడ 4 5 6 7 ఇక్కడ చెప్తా చూడండి ఇక్కడ. మరి యాక్చువల్గా 0.0000014 అంటే యాక్చువల్ ఏం రాస్తుందండి మనము 14/1 పక్కల 1 2 3 4 5 6 7 కాబట్టి 7 జీరోస్ రాసుకుంటాం అనమాట ఈ విధంగా మనం. సో అది ఇక్కడ మనకి హారంలో ఏం చేస్తాం మనం తిప్పి రాసుకున్నాం అంతే. ఇది పైకి వస్తుంది ఇది కిందికి వస్తుంది అంతే అనమాట ఇక్కడ ఇట్లా రాసిన ఇక్కడ. మరి చూడండి ఇక్కడ 56 × 10⁻6 సో ఇక్కడ మనకి 7 జీరోస్ అంటే ఏం చేసింది మనము 10⁻7గా రాసుకోవచ్చు.
బై ఎంత ఉంది ఇక్కడ 14 కాబట్టి 14 రాసిన ఇక్కడ తర్వాత కొట్టేస్తే మనం 14 ఎక్కం 14 14 నాలుగు 56 అనమాట. సో ఇక్కడ ఏముంటుంది అప్పుడు ఇక్కడ 4 ఇంటూ ఇక్కడ చూడండి ఇక్కడ భూములు సమానం ఏం చేస్తాం ఘాతంగా కలపాలి కాబట్టి 10 to the power of 6 + 7 ఎంత 13 కాబట్టి మనకి ఆన్సర్ ఏంటంటే 4 ఇంటూ 10 ఘాతాంకం 13కు సమానం కావడం జరుగుతుంది అనమాట ఇది. తర్వాత 11th క్వశ్చన్ చూద్దాం. 11th ఏముందంటే 2p/3 - 5/7 = 3 అయితే p యొక్క విలువ ఎంత అన్నాడు. ఇక్కడ చాలా సింపుల్ క్వశ్చన్ చూడండి. 2p/3 సో 2p/3 అలాగే రాస్తే ఇక్కడ RHSలో 3 ఉంది. ఇక్కడ ఏముంది ఇక్కడ -5/7 అవతల పోతే ఏమైంది RHSలో పోతే ప్లస్ అవుతుంది కాబట్టి సో 3 అలాగే పెట్టేసి ప్లస్ ఎంత అయిపోయింది 5/7 ఎక్కడ పోతే ప్లస్ అవుతుంది అనమాట. ఇది 5/7 తర్వాత 2p/3 ఇక్కడ 3 కింద హారం ఏం లేకుంటే 1 తీసుకుంటాం మనం. ఇప్పుడు ఏం చేస్తాం మనం ఇప్పుడు వీటి కాసా కట్టిద్దాం మనం. కాసా కట్టి ఏం చేస్తాం మనం 1 7 7 ఇక్కడ 2 హారాలు గుణిస్తాం మనము 1 7 7 తర్వాత అడ్డగుణకారం 7 3 21 ప్లస్ 5 5 అనమాట. అప్పుడు మనకి ఎంత వస్తుంది ఇక్కడ 21 + 5 అంటే మొత్తం ఎంత అంటే అది 26/7 అనమాట. కాబట్టి 2p/3 ఈక్వల్ మనకి ఎంత అంటే 26/7కి సమానమైంది. దీని నుంచి మనకి ఏం కావాలా p కావాలి కాబట్టి p ఈక్వల్ ఎంత వస్తుంది అప్పుడు 26/7. ఇక్కడ హారంలో 3 అవతల పోతే గుణిస్తారు కాబట్టి ఇంటూ 3గా రాసుకుంటాం మనము. ఈ 2 తొలగి వస్తే భాగిస్తారు కాబట్టి /2గా రాసుకుంటాం. అంటే ఈ బిందాన్ని ఏం చేస్తాం మనం అక్కడ పంపిస్తాం మనము గుణిస్తుంది కాబట్టి తిప్పి రాసుకుంటాం మనం 3/2 రాసుకుంటాం అన్నమాట. ఇప్పుడు క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది సో 2 ఎక్కం 2 2 13 26 13 3 ఎంత 39/7 ఎక్కం 7 కాబట్టి మనకి p విలువ ఎంత అంటే 39/7కు సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 12వ క్వశ్చన్ చూద్దాం. 12వ క్వశ్చన్ ఏముందంటే క్రింది గణిత ప్రవచనాలలో అసత్యమును గుర్తించండి. క్రింది గణిత ప్రవచనాలు అసత్యమును గుర్తించండి. మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనకి ABC 3 ఉన్నాయి ఇక్కడ. దీంట్లో ఏవి అసత్యమో గుర్తించాలంట మనము. అయితే చూడండి ఫస్ట్ ఏముంది ఇక్కడ ఏ స్టేట్మెంట్ ఏముందంటే a + b² = a - b² + 4ab అనమాట. అయితే మీకు తెలుసు a + b² అంటే ఇక్కడ a² + b² + 2ab అనమాట. మరి a - b² అంటే ఎంత ఇక్కడ ఈ మొత్తాన్ని సూక్ష్మీకరిస్తే రావాలి మనం చూద్దాం ఇక్కడ మనం. మరి a - b² అంటే ఏం రాస్తాం మనము a² + b² - 2ab రాస్తాము. సో ఇది a - b² అనమాట. ప్లస్ ఏముంది ఇక్కడ +4ab కాబట్టి +4ab అనమాట. తర్వాత a² + b² - 2ab + 4ab ఏమొస్తుందో చెప్పండి. -2ab + 4ab అంటే +2ab మిగులుతుంది. ఇదేమైతే చెప్పండి అది a² + b² + 2ab అంటే a + b² కు సమానం అవుతుంది. కాబట్టి మనకు మొదటి స్టేట్మెంట్ సత్యం అవుతుంది అనమాట. మొదటి స్టేట్మెంట్ సత్యం కానీ మనకి ఇది ఆన్సర్ కావాలి. ఎందుకోసం అంటే మనకి అసత్యం కావాలి కాబట్టి సో ఇది మనకు అవసరం లేదనమాట ఇది. తర్వాత ఇది అర్థమైంది అనుకుంటే ఇక్కడ a - b² అంటే ఏం చేస్తాం మనము a² + b² - 2ab రాస్తున్నాం. దీనికి బదులు ఇక్కడ నేను ఇక్కడ +4ab కలపాలి. అప్పుడు ఏమవుతుంది +4ab నుంచి మనం -2ab తీసేస్తే ఏమొస్తుంది +2ab మిగులుతుంది ఇక్కడ. కాబట్టి a² + b² + 2ab దేనికి సమానం అది a + b² సమానం కాబట్టి మనకి సత్యవాక్యం అనమాట. సో అది మనకి ఆన్సర్ కాదు. మరి సెకండ్ చూద్దాం మనం. సెకండ్ ఏముందంటే a to the power of 4 - b to the power of 4 = a - b * a + b * a² - b² అనమాట ఇక్కడ. మరి ఈ మొత్తం సూక్ష్మీకరించి ఇంత రావాలని చూద్దాం మనము. మరి మీకు తెలుసు a - b * a + b అంటే ఏమైతే చెప్పండి a² - b² అనమాట. సో a - b * a + b = a² - b² రాసుకోవచ్చు. పక్కన ఏముంది మళ్ళీ ఆల్రెడీ ఇక్కడ a² - b² అనమాట. ఇక్కడ చూడండి రెండు కూడా సేమ్ ఉన్నాయి ఇక్కడ. ఒకవేళ మనకి ప్లస్ ఉంటే మనకి ఇది వచ్చేది అనమాట. కానీ ఇక్కడ ఏముంది ఇక్కడ ప్లస్ లేకుండా మైనస్ ఉంది. ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ కాబట్టి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే మాత్రం మనకు ఇలా గుణిస్తే ఏమొస్తుంది మనకు a⁴ - b⁴ వస్తుంది. కానీ ఈ మొత్తాన్ని ఏం రాసుకోవచ్చు యాక్చువల్ మనము a² - b² హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు మనం. అంతేగాని దీన్ని a to the power of 4 - b to the power of 4గా రాయం కాబట్టి మనకు బి స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి ఇది మనకు అవసరమైనటువంటి మనకు అసత్య వాక్యం అనమాట. అదేవిధంగా నెక్స్ట్ సి చూద్దాము. సి ఏముంది ఇక్కడ x² + a - b * x + ab = x - a * x + b అనమాట. మరి చూడండి ఈ మనకి x - a * x + b ఏదైతే ఉందో సూక్ష్మీకరిద్దాం మనము. ఇంత రావాలి మనము ఆ రెండు గుణిస్తే మనకు చూద్దాం ఇక్కడ మనం x - a * x + b చూద్దాం ఇక్కడ మనం x × x ఏమైతే చెప్పండి x × x x² తర్వాత x × - ax తర్వాత xతో అయిపోయింది. bతో గుణిద్దాం b × x + bx అనమాట. తర్వాత b × - a - ab చూడండి ఇక్కడ మరి x² ఇక్కడ మైనస్ ఉన్న మైనస్ కామన్ చేస్తే లోపల ఏముంటుంది అప్పుడు a - b × x ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఏముంది ఇక్కడ -ab ఇది మనకు దీనికి యొక్క విలువ దీనికి సరిపోవటం లేదు. ఇక్కడ ఏముంది ఇక్కడ x² + a - b × x + ab కానీ ఇక్కడ ఏముంది ఇక్కడ -ab వచ్చింది. మళ్ళీ ఏముంది ఇక్కడ బయట కూడా మైనస్ ఉంది ఇక్కడ కాబట్టి రెండు కూడా సమానం కాదు కాబట్టి సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్ అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ మనకు కావాల్సినటువంటి అసత్య వాక్యాలు మనకు బి మరియు సి అవుతాయి కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే బి మరియు సిలో అసత్య వాక్యాలు కావడం జరుగుతుంది. ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ 13వ క్వశ్చన్ చూద్దాం. 13వ క్వశ్చన్ ఏమంటే 7-12 13-18 19-24 మరియు 25-30
7-12, 13-18, 19-24 మరియు 25-30 తరగతులతో ఉన్నటువంటి పౌనఃపున్య విభాజనం యొక్క తరగతి పొడవు ఎంత అనేది ఇక్కడ. సో దీని ఫస్ట్ ఏం చేద్దాం, మనం నిలువు రాసుకుందాం మనము. మరి 7,12 తర్వాత 13 తర్వాత -18 తర్వాత 19-24 తర్వాత 25-30 అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనము ఒక తరగతి యొక్క ఎగువ హద్దు ఇంకో తరగతి యొక్క దిగువ హద్దు రెండు సమానం లేవు. ఇక్కడ వీటిని ఏమంటారు యాక్చువల్గా హద్దులు, దిగువ హద్దులు, ఇవేమో ఎగువ హద్దులు అనమాట. కానీ ఇక్కడ ఇవి హద్దులు కాదు. ఎందుకు ఇవన్నీ కూడా అవధులు. ఎందుకోసం అవధులు అంటే ఇవి హద్దులు కాకుండా అవధులు అంటే ఎందుకోసం ఇక్కడ మనము ఈ రెండు విలువలు సేమ్ లేవు కాబట్టి వీటిని అవధులు అంటాం మనము. ఒకవేళ ఈ రెండు విలువలు సేమ్ ఉంటే వాటిని ఏమంటారు, హద్దులు అని అంటారు ఇక్కడ. మరి ఇక్కడ ఒక తరగతి యొక్క ఎగువ హద్దు దాని తర్వాత తరగతి యొక్క దిగువ హద్దుకు సమానంగా లేదు కాబట్టి ఈ రెండు కూడా మనకు హద్దులు కావు, అవధులు అవుతాయి అనమాట ఇవి. అయితే మరి ఇక్కడ ఏమో చెప్పండి ఇక్కడ. సో మనం ఎప్పుడైనా కానీ తరగతి పొడవు, తరగతి పరిమాణము, తరగతి పొడవులు, తరగతి పరిమాణం, తరగతి అంతరం అంటే మనము ఎప్పుడైనా కానీ మనము వీళ్ళ తేడా తీసుకోరాదు. మనం 12-7 కానీ 18-13 కానీ తీసుకోరాదు. మనం ఎప్పుడైనా కానీ ఏం చేయాలి, మనము ఇట్లా దిగువ లేదా ఎగువ. సో తీసుకుంటే రెండు వరుసగా దిగువ విలువలే తీసుకోవాలి, లేకుంటే ఎగువ విలువలు తీసుకోవాలి అంతే మనం. కానీ ఇలా తీసుకోరాదు మనం. కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ 13-7 చేయాలి మనం. 13-7 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంతంటే 6 వస్తుంది. కాబట్టి ఈ యొక్క తరగతుల యొక్క మనకు తరగతి పొడవు ఎంత అంటే మనకు 6కు సమానం అవుతుంది. కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏమంటే 12-7 తీస్తే మనకి 5 వస్తుంది కాబట్టి 5 అనుకుంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఈ విధంగా రెండు మనకి విలువలు సమానంగా లేనప్పుడు ఉన్నప్పుడు కూడా మనము ఖచ్చితంగా రెండు వరుస దిగువ హద్దుల మధ్య తేడా లేకపోతే రెండు వరుస ఎగువ హద్దుల మధ్య తేడా మాత్రమే తీసుకోవాలి. కాబట్టి మనకి తరగతి పొడవు ఎంతంటే 6కు సమానం కావడం జరుగుతుంది. లేకుంటే 18-12 ఇక్కడ అది కూడా 6 వస్తుంది కాబట్టి మనకు 6 అనమాట ఆన్సర్. తర్వాత 14 క్వశ్చన్ చూద్దాం. 14 క్వశ్చన్ ఏముందంటే క్రమ పంచభుజి యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత. చాలా ఈజీ క్వశ్చన్ చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ఏదైనా కానీ క్రమ అని ఇచ్చినప్పుడు మనకి ఏంది, వాటి యొక్క అన్ని భుజాలు కూడా సమానం ఉంటున్నాడు. పంచభుజి అంటే ఇక్కడ 5 భుజాలు ఉండేటువంటి బహుభుజి అనమాట. సో ఏదైనా కానీ క్రమ పంచభుజి కానీ, క్రమ షడ్భుజి కానీ, క్రమ సప్తభుజి కానీ మనకి ఇచ్చినప్పుడు వాటి యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఏంటంటే, సో వీటి యొక్క భుజాల సంఖ్య ఎంతైతే ఉంటుందో దాని యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం కూడా అంతే ఉంటుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమిటి ఇప్పుడు క్రమ పంచభుజి కాబట్టి వీటి యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఏంటంటే 5కు సమానం అవుతుంది. అదేవిధంగా క్రమ షడ్భుజి అంటే అర్థమైంది 6 భుజాలు ఉంటాయి కాబట్టి వాటి యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత 6కు సమానం. అలా కాకుండా క్రమ సప్తభుజి యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం అది కూడా 7కు సమానం అవుతుంది. మరి క్రమ అంటే అన్ని భుజాలు సమానం ఉండాలి. ఎగ్జాంపుల్ మనము సమబాహు త్రిభుజం తీసుకుంటే దీన్ని ఏమంటారు యాక్చువల్గా క్రమ త్రిభుజం అని అంటారు. వీటికి అన్ని భుజాలు సమానం ఉంటాయి కాబట్టి వీటి యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం కూడా 3కు సమానం అవుతుంది. చతురస్రం తీసుకుంటే ఇది కూడా మనకి క్రమ బహుభుజి. దీని యొక్క భుజాల సంఖ్య మొత్తం 4 ఉన్నాయి కాబట్టి సో కోణాలు కూడా సమానం ఉండాలి. సో 90 ఇక్కడ 60 అనమాట. అన్ని కోణాలు కూడా సమానం ఉంటాయి అనమాట. ఇప్పుడు దీని యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఏంటంటే 4 అవుతుంది. కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇది ఆన్సర్ అనమాట, 5వ ఆన్సర్ అనమాట. తర్వాత 15వ క్వశ్చన్ చూద్దాం. 15వ క్వశ్చన్ ఏమంటే ఏబిసిడి ఒక చతుర్భుజము. సో బీడీ ఈజ్ ఈక్వల్ 10 సెంటీమీటర్లు మరియు ఏ మరియు సిల నుండి బీడీ పైకి గీసినటువంటి లంబాల పొడవులు వరుసగా 2 సెంటీమీటర్లు మరియు 3 సెంటీమీటర్లు అయిన ఏబిసిడి యొక్క వైశాల్యం ఎంత. ఇక్కడ చూడండి మనకి ఇచ్చింది ఇక్కడ చతుర్భుజం అనమాట. మరి చతుర్భుజంలో ఏ భుజం కూడా సమానంగా ఉండాల్సిన అవసరం లేదన్నమాట. ఇట్లా తీసుకోవచ్చు మనం ఈ విధంగా అనమాట. మరి వీటికి పేరు పెడతాం మనము. సో ABCD అనమాట. ఇది చతుర్భుజం తీసుకుంటే మనము మరి ఇచ్చినట్టు ఇక్కడ మనకు BD ఇచ్చిన, ఇక్కడ BD అంటే ఇది ఇక్కడ కర్ణం అవుతుంది అనమాట. ఇక్కడ మరి కర్ణం యొక్క మొత్తం పొడవు ఎంత ఇక్కడ మనకి 15 సెంటీమీటర్లు అనమాట. మరి దీనిపైగా ఏ నుంచి గీచిన లంబం యొక్క పొడవు మనకి ఎంత ఉంది ఇక్కడ 2 సెంటీమీటర్. దీని యొక్క పొడవు అంటే 2 సెంటీమీటర్ అనమాట. అదేవిధంగా C నుంచి గీసిన లంబం ఎంత ఉంది ఇక్కడ, ఇది మనకు 3 సెంటీమీటర్లు అనమాట. 3 సెంటీమీటర్లు అయితే దీని యొక్క వైశాల్యం ఎంత అన్నాడో గుర్తుపెట్టుకోండి. చతుర్భుజం యొక్క వైశాల్యము ఫార్ములా చెప్పండి. A = 1/2 ఇంటూ D ఇంటూ H1 + H2 అనమాట. H1 + H2 అంటే ఎంతమంది ఇక్కడ కర్ణం పైకి ఇచ్చిన లంబాల పొడవులు అనమాట. మనకి ఇది కర్ణం ఏదైతే ఉంటుందో దాన్ని మనము డీతో సూచిస్తాం. D = 15 అనమాట ఇక్కడ. మరి H1 అంటే 2 తీసుకుందాం, H2 అంటే 3 తీసుకుందాం మనం. సో దీంట్లో రాస్తే మనకు వచ్చేది ఆన్సర్ అనమాట. సో A = 1/2 ఇంటూ D అంటే 15 ఇంటూ H1 + H2 అంటే ఏమొస్తుంది చెప్పండి. H1 అంటే 2 + H2 అంటే 3 కాబట్టి ఇది అనమాట. సో 1/2 ఇంటూ 15 ఇంటూ 2 + 3 5 కాబట్టి ఎంత 15 ఎంత 75/2 75/2 అనమాట. మరి ఇప్పుడు దీన్ని మన సూక్ష్మీకరిస్తే వస్తే ఏమవుతుంది, A = 37.5 చదరపు సెంటీమీటర్లు. 75 సగం ఏంటంటే 37.5 కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే చతుర్భుజం యొక్క వైశాల్యం 37.5 చదరపు సెంటీమీటర్లకు సమానం కావడం జరుగుతుంది అనమాట. తర్వాత 16వ క్వశ్చన్ చూద్దాం. 16వ క్వశ్చన్ ఏమంటే సమఘనం యొక్క ప్రతి అంచు 50% పెరిగితే, సమఘనం యొక్క ప్రతి అంచు 50% పెరిగితే సంపూర్ణతల వైశాల్యంలో
పెరుగుదల శాతం ఎంత ఇక్కడ అయితే సమఘనం అంటే ఇక్కడ అన్ని భుజాలు సమానం ఉంటాయి కాబట్టి సో దాని యొక్క భుజం మనం ఏ అనుకుంటే ఏ ఈజ్ కూడా మనము 100 సెంటీమీటర్లు అనుకుందాం మనం ఏ కూడా ఫస్ట్ మనం 100 సెంటీమీటర్లు అనుకుందాం మనము సో మొదటగా సమఘనం యొక్క ఒక భుజము 100 సెంటీమీటర్లు ఉంది అనుకుందాం మనము మరి సమఘనం యొక్క సంపూర్ణ వైశాల్యం మ్యాక్సిమం సూత్రం ఏం చెప్పండి 6a² అనమాట అంటే ఇక్కడ 6 × a² అంటే అర్థమైంది a × a కాబట్టి 100 × 100 అప్పుడు ఏమొస్తుంది చెప్పండి ఒక 6 యొక్క మారు ఇక్కడ 6 పక్కల మనకి 4 సున్నాలు వస్తాయి ఇక్కడ 1 2 3 4 జీరోస్ అనమాట అంటే ఎంత ఇక్కడ మనకు 60,000 చదరపు సెంటీమీటర్లకు సమానం అవుతుంది ఇక్కడ మనం అనుకుందాం మనము అంటే సమఘనం యొక్క ఒక భుజం పొడవు మనం 100 సెంటీమీటర్లు అనుకుంటే దాని యొక్క సంపూర్ణతల వైశాల్యం ఏంటంటే 60,000 చదరపు సెంటీమీటర్లు అనమాట కానీ క్వశ్చన్ ఏముంది ఇక్కడ మనకు ప్రతి అంచు మనం 50% పెంచితే అంటే అర్థమైంది ఇక్కడ ఈ భుజం మనకి ఫస్ట్ 100 ఉంది ఇక్కడ దాన్ని 50% పెంచాలంటే అర్థమైంది ఇక్కడ ఇంకోటి ఇక్కడ సో మొదటగా మనకున్నటువంటి సంపూర్ణతల వైశాల్యం ఏంటంటే 60,000 చదరపు సెంటీమీటర్లు అనమాట దీన్ని ఏమనుకుంటాం మనము 100% అనుకుందాం మనం 60,000 చదరపు సెంటీమీటర్లు ఉంటే దాన్ని మనము సో 100% ఆ యొక్క మొదటగా సమఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం అనుకుందాం నెక్స్ట్ ఏం చేయాలి మనము ఈ యొక్క భుజాన్ని 50% పెంచాలి మనం మరి 100లో 50% అంటే ఎంత 50 కాబట్టి అప్పుడు మనము 50% భుజాన్ని పెంచితే దానికి భుజం ఎంత మొత్తం చెప్పినప్పుడు a సో 100 + 50% పెంచాలి కాబట్టి 100 + 50 ఎంత 150 సెంటీమీటర్లుగా మారుతుందన్నమాట మరి భుజం మనం 50% పెంచితే అప్పుడు వచ్చేటువంటి కొత్త సంపూర్ణతల వైశాల్యం ఎంతంటే మళ్ళీ సూత్రం ఏం చెప్పండి 6a² సంపూర్ణతల వైశాల్యానికి 6 × a అంటే 150 కాబట్టి a² అంటే ఏమొస్తుంది 150 × 150 అనమాట మరి మొత్తాన్ని గుణిస్తే మనకు వచ్చేది ఏంటంటే సో 1350 తర్వాత మనకి ఇక్కడ 00 కాబట్టి మొత్తం ఎంత మనకి 1,35,000 చదరపు సెంటీమీటర్లు అంటే అర్థమైంది ఇక్కడ మనము సమఘనం యొక్క భుజాన్ని 100 నుండి 150కి పెంచితే అంటే అర్థమైంది 50% పెంచినట్లయితే అప్పుడు దాని యొక్క సంపూర్ణతల వైశాల్యం ఏంటంటే 1,35,000 చదరపు సెంటీమీటర్లు అనమాట ఇప్పుడు ఏం చేస్తాం మనము 60,000 ఉన్నప్పుడేమో 100% అనుకున్నాం మనం మరి 1,35,000 నుండి ఎంత శాతం అంటే కనుక్కున్నాం మనం ఇప్పుడు ఏం చేస్తాం మనము 60,000 ఉంటే దాన్ని మనము 100% అనుకున్నాం కాబట్టి 100% అనమాట మరి 1,35,000 ఉన్నట్లయితే దాని యొక్క శాతం ఏంటంటే x అనుకుందాం మనం మరి x ఏమైతే చెప్పేటప్పుడు x అడ్డగుణకరం చేస్తే సో ఇది 1,35,000 × 100 బై ఎంత ఇక్కడ 60,000 అనమాట మరి క్యాన్సల్ చేద్దాం మనము 3 zeros క్యాన్సల్ ఒక జీరో క్యాన్సల్ అప్పుడు మనకు ఉండేది ఏంటంటే 1300 ఒక 0 ఉంటుంది 1350 బై 6 కొట్టేద్దాం మనము 6 యొక్క మారు ఇక్కడ 6 రెంట్ల 12 ఎంత ఉంటుంది ఇక్కడ 1 ఉంటుంది 1 5 అంటే 15 అవుతుంది మళ్ళీ 6 రెంట్ల 12 మనకి ఎంత ఉంటుంది తర్వాత ఇక్కడ 3 ఉంటుంది 3 పక్కల 0 30 కాబట్టి 6 5 30 కాబట్టి x అంటే ఇక్కడ మనకు 225% అనమాట అంటే ఇక్కడ 60,000 చదరపు సెంటీమీటర్లు ఉంటే మనం 100% అనుకుంటే మరి 50% పెంచినట్లయితే భుజాన్ని పెంచినట్లయితే వచ్చేటువంటి కొత్త సంపూర్ణ వైశాల్యం ఏంటంటే మనకు 225% పెరగడం జరిగింది అనమాట అంటే అర్థమైంది ఇక్కడ మొదటగా మనకు 100% ఉన్నటువంటిది 225 అంటే అర్థమైంది ఇక్కడ మనకి ఎంత పెరిగింది చెప్పండి అది సో 100కు మనము 125 కలిపితే మనకి ఎంత వచ్చినప్పుడు 225 వస్తుంది కాబట్టి సో 100 నుంచి మనకి ఎంత పెరిగింది 225 పెరిగింది కాబట్టి అప్పుడు పెరిగిన శాతం ఎంతంటే మనకు 125% సంపూర్ణతల వైశాల్యం పెరుగుదల సంభవించడం జరిగింది కాబట్టి భుజాన్ని మనం 50% పెంచినట్లయితే దాని యొక్క సంపూర్ణతల వైశాల్యంలో పెరుగుదల శాతం ఏంటంటే 125% పెరుగుదల ఉండడము జరుగుతుంది దయచేసి వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి అదేవిధంగా గణితంలో మనకు వచ్చినటువంటి కొన్ని మెథడ్కి సంబంధించిన క్వశ్చన్లు కూడా ఆన్సర్ చూద్దాం మనము మరి ఫస్ట్ ఏముందంటే గణితం అంటే పరిమాణ శాస్త్రము అని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే అరిస్టాటిల్ అనమాట గణితం అంటే పరిమాణ శాస్త్రం చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే అరిస్టాటిల్ అనమాట మరి సెకండ్ ఏముంది ఇక్కడ 18వ ఏముందంటే ఫ్రెడరిక్ ఫ్రోబెల్ అనేటువంటి శాస్త్రవేత్త రూపొందించినటువంటి పద్ధతి పేరు ఏమంటే కిండర్ గార్డెన్ పద్ధతి ఫ్రెడరిక్ ఫ్రోబెల్ అనేటువంటి శాస్త్రవేత్త రూపొందించినటువంటి పద్ధతి పేరు ఏమంటే ఇక్కడ కిండర్ గార్డెన్ పద్ధతి అనమాట అదే నెక్స్ట్ ఏముంది ఇక్కడ ద ఎలిమెంట్స్ అనేటువంటి గ్రంథకర్త ఎవరంటే యూక్లిడ్ అనమాట మరి యూక్లిడ్ ఏమంటారు రేఖాగంధ పితామహుడు అంటారు ఏమంటే గుర్తుపెట్టుకోవాలా తర్వాత కుటకం అనేటువంటి పద్ధతిని ఉపయోగించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే భారతీయ శాస్త్రవేత్త ఆర్యభట్ట అనమాట కుటకం అనేటువంటి పద్ధతిని ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరంటే ఆర్యభట్ట అనమాట అదేవిధంగా రామానుజన్ సంఖ్య ఎంత ఇక్కడ 1729 రామానుజన్ సంఖ్య 1729 అనమాట నెక్స్ట్ ఆగమన పద్ధతిని పరిచయం చేసినటువంటి వారు ఎవరంటే ఫ్రాన్సిస్ బేకన్ అనమాట ఆగమన పద్ధతిని పరిచయం చేసిన వారు ఎవరంటే ఫ్రాన్సిస్ బేకన్ అనమాట ఇవి మనకు డిఎస్లో వచ్చినటువంటి మ్యాథ్స్ మరియు అదేవిధంగా మెథడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ అనమాట సో మీకు వీడియో కానీ ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ